హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునేలాగా ఒక రెసిపీని అయితే చూపిస్తానండి. ఎప్పుడైనా కారంగా తినాలనిపించినప్పుడు, ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు కూడా మనం ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. 2 ఎగ్స్ ఉంటే సరిపోతుందండి. మనకి ఎంతో టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దానికోసం ముందుగా ఒక 2 ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని మనం 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు ఎల్లో పార్ట్ వచ్చే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఎగ్స్ని అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఎగ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని మనం పక్కకు తీసేసుకుందాము. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఆ తర్వాత అదే ఆయిల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి వేయించుకుందామండి. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటాలని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగానే పేస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత తగినంత పసుపు, తగినంత కారం, కాస్తంత ఉప్పు కూడా వేసుకోవాలి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు అలా ఉంచేసి అందులోకి ధనియా పొడి, గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు అలా ఉంచేసి ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు అలా ఉంచేసుకొని ఆ తర్వాత ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. అంతే అండి, మనకి టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకరిద్దరికి ఈ కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది రోటీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.